ఓం శాంతి 21/11/2020 ప్రాతమురళి బాప్దాదా మధువనం. మధురమైన పిల్లలు, ఈ సంగమయుగము సర్వోత్తములుగా అయ్యే శుభ సమయము. ఎందుకంటే ఈ సమయంలోనే తండ్రి మీకు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు చదువును చదివిస్తారు. ప్రశ్న: పిల్లలైన మీ వద్ద ఏ జ్ఞానము ఉన్న కారణంగా మీరు ఎట్టి పరిస్థితులలోనూ ఏడవజాలరు? జవాబు: మీ వద్ద ఈ రచింపబడి ఉన్న డ్రామా జ్ఞానం ఉంది. ఇందులో ప్రతి ఆత్మకు తన పాత్ర ఉందని, బాబా మనకు సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారని మీకు తెలుసు. మరి మీరు ఎలా ఏడవగలరు? పారబ్రహ్మతత్వంలో ఉండే తండ్రి చింత ఉండేది, వారు లభించేశారు. ఇంకేమి కావాలి? భక్తావరులైన పిల్లలు ఎప్పుడూ ఏడవజాలరు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు ఒక విషయాన్ని వివరిస్తారు. చిత్రాలలో కూడా త్రిమూర్తి శివబాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు అని రాయాలి. మీరు కూడా ఎవరికైనా అర్థం చేయిస్తే శివబాబా ఇలా చెబుతున్నారు అని ఆత్మ అయిన మీరు అంటారు. బాబా మీకు అర్థం చేయిస్తున్నారు అని ఈ బాబా కూడా అంటారు. ఇక్కడ మనుషులకు అర్థం చేయించరు, పరమాత్మ ఆత్మలకు అర్థం చేయిస్తారు, లేక ఆత్మకు అర్థం చేయిస్తుంది. జ్ఞానసాగరుడు ఒక్క శివబాబాయే. వారు ఆత్మిక తండ్రి. ఈ సమయంలో ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఇక్కడ దైహికమైన అహంకారాన్ని వదలవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు దేహీ అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయాలి. కర్మలు కూడా చేయండి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి కూడా నడిపిస్తూ ఉండండి. కానీ ఎంత సమయం లభిస్తే అంత సమయం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. శివబాబా వీరులకు వచ్చారని మీకు తెలుసు. వారు సత్యము, చైతన్యము. వారిని సచ్చిత్ ఆనంద స్వరూపము అని అంటారు. బ్రహ్మ, విష్ణువు, శంకరులు లేక ఇంకే మనుష్య మాత్రులకు ఈ మహిమ లేదు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే. వారు పరమాత్మ. ఈ జ్ఞానం కూడా మీకు కేవలం ఈ సమయంలోనే ఉంది. ఇది మళ్ళీ ఇంకెప్పుడూ లభించదు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఆత్మాభిమానులుగా చేసి తండ్రి స్మృతిని కలిగించేందుకు బాబా వస్తారు. దాని ద్వారా మీరు తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అవుతారు. ఇంకే ఉపాయమూ లేదు. మనుష్యులు హే పతిత పావన రా అని పిలుస్తారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. పతిత పావన సీతారాం అని అన్నా బాగానే ఉంటుంది. మీరందరూ సీతలు లేక భక్తులు. తాను ఒక్క రాముడైన భగవంతుడు. భక్తులైన మీకు భగవంతుడి ద్వారా ఫలము కావాలి. ముక్తి లేక జీవన్ముక్తియే ఫలము. ముక్తి జీవన్ముక్తులకు దాత తండ్రి ఒక్కరే. డ్రామాలో ఉన్నతోన్నతమైన పాత్ర కలవారు ఉంటారు, అలాగే తక్కువ పాత్ర కలవారు ఉంటారు. ఇది అనంతమైన డ్రామా. దీనిని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు.
మీరు ఈ సమయంలో తమో ప్రధానులైన కనిష్ఠుల నుండి సతో ప్రధానులైన పురుషోత్తములుగా అవుతున్నారు. సతో ప్రధానులనే సర్వోత్తములు అని అంటారు. ఈ సమయంలో మీరు సర్వోత్తములుగా లేరు. తండ్రి మిమ్మల్ని సర్వోత్తములుగా తయారు చేస్తారు. ఈ డ్రామా చక్రం ఎలా తిరుగుతూ ఉంటుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. కలియుగము, సంగమయుగము, ఆ తర్వాత సత్యయుగము. పాత దానిని కొత్తగా ఎవరు తయారు చేస్తారు? తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారు చేయలేరు. తండ్రియే సంగమయుగంలో వచ్చి చదివిస్తారు. తండ్రి సత్యయుగంలోనూ రారు, అలాగే కలియుగంలోనూ రారు. నా పాత్ర సంగమయుగంలోనే ఉంటుంది. కావున సంగమయుగమును కళ్యాణకారి సంగమయుగము అని అంటారు అని బాబా చెప్తారు. సంగమయుగము ఆస్పీషియస్ సమయము అనగా చాలా ఉన్నతమైన శుభ సమయము. తండ్రి వచ్చి మిమ్మల్ని ఈ సమయంలో నరుని నుండి నారాయణునిగా తయారు చేస్తారు. మనుషులు మనుషులే కానీ వారు దైవీ గుణాలు కలవారిగా అయిపోతారు. దానిని ఆది సనాతన దేవీ దేవతా ధర్మము అని అంటారు. నేను ఈ ధర్మస్థాపన చేస్తున్నాను. ఇందుకొరకు తప్పకుండా పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. పతిత పావనుడు ఒక్క తండ్రియే, మిగిలిన వారంతా ప్రేయసులు. భక్తులు పతిత పావన సీతారాం అని అనడం కూడా సరైనదే. కానీ చివరలో రఘుపతి రాఘవ రాజారాం అని ఏదైతే అంటారో అది తప్పు అవుతుంది. మనుషులు అర్థం తెలియకుండా నోటికి ఏది వస్తే అది అనేస్తూ ఉంటారు. అలా ఒక ధునిలాగా అంటూ ఉంటారు. చంద్రవంశీ ధర్మం కూడా ఎప్పుడు స్థాపన అవుతుందని మీకు తెలుసు. బాబా వచ్చి బ్రాహ్మణ కులాన్ని స్థాపిస్తారు. దీనిని వంశము అని అనరు, ఇది పరివారము. ఇక్కడ పాండవుల లేక కౌరవుల రాజ్యం కూడా ఉండదు. ఎవరైతే గీతను చదివి ఉంటారో వారికి ఈ విషయాలు త్వరగా అర్థమవుతాయి. ఇది కూడా గీతయే. దీనిని ఎవరు వినిపిస్తారు? భగవంతుడు పిల్లలైన మీరు మొట్టమొదట గీతా భగవానుడు ఎవరు అన్నది అర్థం చేయించాలి. వారైతే కృష్ణ భగవాను వాచ అని అంటారు. కృష్ణుడు సత్యుగంలో ఉంటాడు. అతడిలో ఏ ఆత్మ అయితే ఉంటుందో అది అవినాశిగా ఉంటుంది. శరీరం పేరే మారుతుంది, ఆత్మ పేరు ఎప్పుడూ మారదు. శ్రీకృష్ణుని ఆత్మ శరీరము సత్యుగంలోనే ఉంటుంది. నంబర్ 1లోకి వారే వెళ్తారు. లక్ష్మీనారాయణలు మొట్టమొదటి వారు. ఆ తర్వాత 2వ 3వ వారు వస్తారు. కావున వారి మార్కులు కూడా అంతే తక్కువగా ఉంటాయి. ఇది మాలగా తయారవుతుంది కదా. విష్ణుమాల ఉంటుంది, అలాగే రుద్రమాల కూడా ఉంటుంది. విష్ణు మెడలో రుండమాలను చూపిస్తారు. పిల్లలైన మీరు నంబర్ వారీగా విష్ణుపురికి అధిపతులుగా అవుతారు. ఇంకా మీరు విష్ణు కంఠహారంగా అవుతారు. మొట్టమొదట శివుని కంఠహారంగా అవుతారు. దానిని రుద్రమాల అని అంటారు. దానిని జపిస్తారు. మాల పూజింపబడదు, స్మరింపబడుతుంది. ఎవరైతే విష్ణుపురి రాజధానిలోకి నంబర్ వారీగా వస్తారో వారే మాలలోని మణులుగా అవుతారు. మాలలో అన్నిటికన్నా ముందు పుష్పము ఉంటుంది, ఆ తర్వాత జంట పూసలు ఉంటాయి. ఇది ప్రవృత్తి మార్గం కదా. బ్రహ్మ, సరస్వతి మరియు పిల్లలతో ప్రవృత్తి మార్గం ప్రారంభమవుతుంది. వీరే మళ్ళీ
దేవతలుగా అవుతారు. లక్ష్మీనారాయణులు మొట్టమొదటివారు. పైన పుష్పమైన శివబాబా ఉన్నారు. మాలను తిప్పుతూ తిప్పుతూ చివరిలో దానికి నమస్కరిస్తారు. శివబాబా పుష్పము. వారు పునర్జన్మలలోకి రారు. వారు వీరిలోకి ప్రవేశిస్తారు. వారే మీకు అర్థం చేయిస్తారు. ఇతడి ఆత్మ ఇతనిదే. తను తన శరీర నిర్వహణ చేసుకుంటుంది. కానీ వారి పని కేవలం జ్ఞానంనివ్వడం. స్త్రీ లేక తండ్రి మొదలైన వారు మరణించినప్పుడు వారి ఆత్మను బ్రాహ్మణుని తనువులోకి పిలుస్తారు. ఇంతకుముందు వచ్చేది. అది శరీరమును వదిలి అయితే రాదు కదా. ఇది డ్రామాలో మొదటే రచింపబడి ఉంది. ఇదంతా భక్తి మార్గము. ఆ ఆత్మ అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళి మరొక శరీరాన్ని తీసుకుంటుంది. పిల్లలైన మీకు ఇప్పుడు ఈ జ్ఞానమంతా లభిస్తోంది. కావున ఎవరైనా మరణించినా మీకు ఎటువంటి చింత ఉండదు. అమ్మ మరణించిన హల్వా తినాలి. శాంతి బెహన్ ఉదాహరణ ఉంది. తాను వెళ్ళి ఎందుకు రోధిస్తున్నారు? ఆ ఆత్మ వెళ్ళి ఇంకొక శరీరాన్ని తీసుకుంది. ఏడిస్తే అది తిరిగి రాదు కదా అని అర్థం చేయించింది. భక్తావరులు ఏడవరు. అక్కడ అందరి ఏడుపులను ఆపి అర్థం చేయించడం మొదలుపెట్టింది. ఇలా ఎంతోమంది పిల్లలు వెళ్ళి ఇక ఏడుపు ఆపండి అని అర్థం చేయిస్తారు. అసత్యమైన బ్రాహ్మణులకు తినిపించకండి. మేము సత్యమైన బ్రాహ్మణులను తీసుకుని వస్తాము అని చెప్పింది. దానితో జ్ఞానమును వినడం మొదలుపెట్టారు. వీరు సరైన విషయాలే చెబుతున్నారని భావిస్తారు. జ్ఞానము వింటూ వింటూ శాంతమైపోతారు. 7 రోజులు భాగవతం మొదలైన విన్నా కానీ మనుషుల దుఃఖములు దూరమవవు. ఈ పిల్లలైతే అందరి దుఃఖాన్ని దూరం చేసేస్తారు. ఏడవవలసిన అవసరం లేదు అని మీరు భావిస్తారు. ఇది రచింపబడి ఉన్న డ్రామా. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయించాలి. ఎటువంటి పరిస్థితిలోనూ ఏడవకూడదు. అనంతమైన తండ్రి, శిక్షకుడు, గురువు లభించారు. అందుకొరకే మీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. పారబ్రహ్మతత్వంలో ఉండి పరంపిత పరమాత్మ లభించారు. కావున ఇంకేం కావాలి? తండ్రి సుఖ వారసత్వాన్ని ఇస్తారు. మీరు తండ్రిని మర్చిపోతారు. కావుననే ఏడవలసి వస్తుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఓహో మేమైతే విశ్వాధిపతులుగా అవుతున్నాము అని సంతోషం కలుగుతుంది. మళ్ళీ 21 జన్మలు ఎప్పుడూ ఏడవరు. 21 తరాలు అనగా పూర్తి వృద్ధాప్యం వరకు అకాల మృత్యువులు జరగవు. కావున లోపల ఎంతటి గుప్తమైన సంతోషం ఉండాలి. మనం మాయపై విజయాన్ని పొంది జగజ్జీతులుగా అవుతామని మీకు తెలుసు. ఇక్కడ ఆయుధాలు మొదలైనవి వాటి విషయం ఏదీ లేదు. మీరు శివశక్తులు. మీ వద్ద జ్ఞాన ఖడ్గము, జ్ఞాన బాణములు ఉన్నాయి. దానికి గుర్తుగా వారు భక్తిలో దేవీలకు స్థూల బాణాలు, ఖడ్గాలు మొదలైనవి చూపించారు. జ్ఞాన ఖడ్గాల ద్వారా వికారాలను జయించాలి. అంతేకాని దేవీలు హింసకులేమీ కాదు అని బాబా అంటారు. ఇవన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. సాధు సన్యాసులు మొదలైన వారు నివృత్తి మార్గానికి చెందినవారు. వారు ప్రవృత్తి మార్గాన్ని అంగీకరించరు. మీరైతే మొత్తం పాత ప్రపంచమునంతటినీ, పాత శరీరంను సన్యసిస్తారు. ఇప్పుడు బాబాను స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రంగా అయిపోతుంది. జ్ఞాన సంస్కారాలను తీసుకొని వెళ్తారు. దాని అనుసారంగా
కొత్త ప్రపంచంలో జన్మ తీసుకుంటారు. ఇక్కడ జన్మ తీసుకున్న ఎవరైనా మంచి ఇంట్లో, రాజు వద్ద లేక ధార్మికుల ఇంట్లో జన్మ తీసుకుంటారు. ఆ సంస్కారాలను తీసుకుని వెళ్తారు. వారు అందరికీ ప్రేమనిపిస్తారు. తాను ఒక దేవత అని అంటారు. కృష్ణుణ్ణి ఎంతగా మహిమ చేస్తారు. వెన్నను దొంగిలించాడని, కుండలను పగలగొట్టాడని, అది చేశాడని, ఇది చేశాడని కళంకాలను మోపారు. అచ్చా, మళ్ళీ కృష్ణుణ్ణి నల్లగా ఎందుకు తయారు చేశారు? అక్కడ కృష్ణుడు తెల్లగా ఉంటాడు కదా. మళ్ళీ శరీరము మారుతూ ఉంటుంది, పేరు కూడా మారుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు సత్యయుగపు మొట్టమొదటి యువరాజు. అతడిని నల్లగా ఎందుకు చేశారు? ఇది ఎప్పుడూ ఎవ్వరూ తెలియచేయలేరు. ఇక్కడ విషయం ఎక్కితే నల్లగా అయిపోతారు. అక్కడ అటువంటి విషయాలు ఏవి ఉండజాలు. ఇప్పుడు మీరు దైవీ సాంప్రదాయం వారిగా అవనున్నారు. బ్రాహ్మణ సంప్రదాయమైన మనల్ని గురించి ఎవ్వరికీ తెలీదు. మొట్టమొదట తండ్రి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను దత్తత తీసుకుంటారు. వీరు ప్రజాపిత. మరి వీరి ప్రజలు కూడా ఎంతోమంది ఉంటారు కదా. సరస్వతిని బ్రహ్మ కూతురు అని అంటారు. తను భార్య కాదు. ఇది ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మది ముఖవంశావళి. భార్య విషయమే లేదు. వీరిలోకి తండ్రి ప్రవేశించి మీరు నా పిల్లలు అని అంటారు. నేను ఇతడికి బ్రహ్మ అన్న పేరు పెట్టాను. ఎవరైతే పిల్లలుగా అయ్యారో వారందరి పేర్లను మార్చారు. పిల్లలైన మీరు ఇప్పుడు మాయపై విజయాన్ని పొందుతారు. దీనిని ఓటమి గెలుపుల ఆట అని అంటారు. బాబా ఎంత చౌకైన బేరం చేయిస్తారు. అయినా మాయ ఓటమి కలిగిస్తే పారిపోతారు. పంచవికారాల రూపీ మాయ ఓడిస్తుంది. ఎవరిలోనైతే పంచవికారాలు ఉంటాయో వారిని ఆసురీ సాంప్రదాయాలు అని అంటారు. మందిరాలలో దేవీల ముందుకు వెళ్ళి మీరు సర్వగుణ సంపన్నులు అని గానం చేస్తారు. మీరే పూజ్యులైన దేవీ దేవతలుగా ఉండేవారు. మళ్ళీ 63 జన్మలు పూజారులుగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతారు అని తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. తండ్రి పూజ్యులుగా తయారు చేస్తారు. రావణుడు పూజారిగా తయారు చేస్తాడు. ఈ విషయాలు ఏ శాస్త్రంలోనూ లేవు. తండ్రి ఏ శాస్త్రాలను చదవలేరు. తాను జ్ఞానసాగరుడు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ. ఆల్మైటీ అనగా సర్వశక్తిమంతుడు. నాకు వేదశాస్త్రాలు మొదలైన వాటన్నిటినీ గురించి తెలుసు. ఇవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. నాకు వీటన్నిటినీ గురించి తెలుసు. ద్వాపరం నుండి మీరు పూజారులుగా అవుతారు. సత్య త్రేత యుగాలలో పూజ జరగదు. అది పూజ్య వంశము. ఆ తర్వాత పూజారి వంశాలు వస్తాయి. ఈ సమయంలో అందరూ పూజారులే. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. తండ్రియే వచ్చి 84 జన్మల కథను తెలియజేస్తారు. పూజ్యులుగా మరియు పూజారులుగా అవ్వటం ఈ ఆట అంతా మీతోనే ఉంటుంది. హిందూ ధర్మము అని అనేస్తారు. నిజానికి భారతదేశంలో ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉండేది, కానీ హిందూ ధర్మం కాదు. ఇన్ని విషయాలు అర్థం చేయించవలసి ఉంటుంది. ఈ చదువు ఒక్క క్షణపు చదువు అయినా దీనికి ఎంత సమయం పడుతుంది. సాగరంను సిరాగా మార్చి మొత్తం అడవినంతటినీ కలములుగా మార్చినా ఇది పూర్తవజాలదు అని అంటారు. అంతిమం వరకు మీకు జ్ఞానమును వినిపిస్తూనే ఉంటాను. మీరు దీని పుస్తకమును
ఎంతని తయారు చేయగలరు? ప్రారంభంలో కూడా బాబా ఉదయమే లేచి రాసేవారు. ఆ తర్వాత మమ్మ వినిపించేది. అప్పటి నుండి ముద్రింపబడుతూ వస్తోంది. ఎన్ని కాగితాలు అయిపోయి ఉంటాయి. గీత అయితే ఒక్కటే చిన్నగా ఉంటుంది. ఈ గీత లాకెట్ కూడా తయారవుతుంది. గీతకు అంత ప్రభావం ఉంది, కానీ దానివల్ల లాభమేమీ లేదు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ బాబా. థ్యాంక్ యూ మీఠే బాబా. ఓం శాంతి. ధారణ కొరకు ముఖ్య సారము. 1. జ్ఞాన ఖడ్గముతో వికారాలను జయించాలి. జ్ఞాన సంస్కారాలను నింపుకోవాలి. పాత ప్రపంచము మరియు పాత శరీరంను సన్యసించాలి. 2. భాగ్యవంతులుగా అయ్యే సంతోషంలో ఉండాలి. ఏ విషయ చింతను చేయకూడదు. ఎవరైనా శరీరం వదిలేసినా దుఃఖముతో కూడిన అశ్రువులు రాకూడదు. వరదానము. కిరీటమును మరియు సింహాసనమును సదా నిలిపి ఉంచుకునే నిరంతర స్వతః యోగీ భవ. విస్తారము. వర్తమాన సమయంలో బాబా ద్వారా పిల్లలందరికీ కిరీటము మరియు సింహాసనము లభిస్తాయి. ఇప్పటి ఈ కిరీటము లేక సింహాసనము అనేక జన్మల కొరకు కిరీటమును లేక సింహాసనమును ప్రాప్తింపచేస్తాయి. విశ్వ కళ్యాణపు బాధ్యతా కిరీటము మరియు బాప్దాదాల హృదయ సింహాసనము సదా నిలిచి ఉన్నట్లయితే నిరంతరము స్వతః యోగులుగా అయిపోతారు. వారు ఏ విధంగానూ కష్టపడవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒకటేమో సంబంధం సమీపంగా ఉంది మరియు ప్రాప్తి తరగనిదిగా ఉంటుంది. ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ స్మృతి స్వతహాగానే ఉంటుంది. స్లోగన్. ప్లెయిన్ బుద్ధి ద్వారా ప్లానును ప్రాక్టికల్లోకి తీసుకుని వచ్చినట్లయితే అందులో సఫలత ఇమిడి ఉంటుంది. ఓం శాంతి.